అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గ్యాస్ సరఫరా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి గ్యాస్ స్టవ్ రిపేర్ షాపులను కేంద్రాలుగా చేసుకుని అక్రమంగా గ్యాస్ రవాణా, రిఫిల్లింగ్ విక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజల ప్రాణ భద్రతను సైతం పణంగా పెట్టి ఈ వ్యవస్థపై సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో గ్యాస్ సరఫరా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి గ్యాస్ స్టవ్ రిపేర్ షాపులను కేంద్రాలుగా చేసుకుని అక్రమంగా గ్యాస్ రవాణా, రిఫిల్లింగ్ విక్రయాలు జరుగుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రజల ప్రాణ భద్రతను సైతం పణంగా పెట్టి ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిత్యావసర వస్తువుల్లో గ్యాస్ ఒకటి. కానీ మనము సామాన్యులు గ్యాస్ కావాలనుకుంటే గ్యాస్ ఏజెన్సీలకు ఫోన్ చేసి మన మొబైల్లో బుక్ చేసుకుంటే కానీ రాలేని పరిస్థితి. అలాంటిది మామూలుగా గ్యాస్లు వచ్చేసి సిలిండర్లు ఏజెన్సీల దగ్గర గోడౌన్లలో మాత్రమే దొరుకుతాయి. తర్వాత వినియోగదారులు వాళ్ళకి ఫోన్ చేసి బుక్ చేసుకుంటే ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ సెలవు దినాల్లో ప్రత్యేకించి కొన్ని షాపుల్లో గ్యాసులు నిత్యావసర వస్తువులాగా దొరుకుతున్నాయి. కారణం ఏంటంటే అదొక వ్యాపారం లాగా అయిపోయింది. లెక్కకు మించి అవసరం అయిన చోట, అవసరం కాని చోట అది లాభాపేక్షతో కూడుకున్న వ్యాపారం లాగా అయిపోయింది. ప్రభుత్వ కనుసరణలోనే, అధికారుల కనుసరణలోనే జరుగుతుందని అర్థమైపోతుంది. కారణం ఏంటంటే పబ్లిక్ ప్రాంతాల్లో, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడళ్లలోనే గ్యాస్ బండ్లు పెట్టుకొని 50-60 సిలిండర్లు పెట్టుకొని ఇచ్చే పరిస్థితి. కూరగాయల షాపుల్లో కూరగాయలు అమ్మినట్టుగా గ్యాస్ బండలు అమ్ముతున్నారు. దీనిపైన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే కారణం అధికారుల పాత్ర కూడా ఉందనేసి స్పష్టంగా అర్థమవుతుంది. అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం చూస్తుంటే ఇది పెద్ద దందాలా నడుస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికైనా అధికారులు దీనిపైన స్పందించి గ్యాస్ అక్రమ రవాణాను అడ్డుకొని సామాన్యులకు నెలకు ఒకటే అని కరాఖండిగా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో అదనంగా మరో సిలిండర్ ఇస్తే బాగుంటుందని ఒక సామాన్యుడిగా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఇంటికి వచ్చిన తర్వాత అమౌంట్ గ్యాస్ ఎంఆర్పి ధరల కంటే అదనంగా తీసుకోకూడదని వినియోగదారు చట్టంలో క్లియర్గా ఉన్నప్పటికీ ఈ ప్రమాణాలు ఏం పాటించకుండా యథేచ్ఛగా వ్యాపార కోణంలోనే ఏజెన్సీలు ప్రవర్తిస్తున్నాయి తప్ప వినియోగదారునికి మేలు చేసే విధంగా ఏ పని చేయట్లేదు. దీంట్లో భాగంగా వినియోగదారులకు ఖచ్చితమైన వినియోగదారులు ఇంటికి వచ్చి బుక్ చేసుకున్న తర్వాత వినియోగదారునికి ఇచ్చిన తర్వాత గ్యాస్ ఎంత మొత్తంలో ఇవ్వాలి, తూకం వేసి ఇవ్వాలి. మామూలుగా అలా చేయడం లేదు. అది ఎంఆర్పి ధరల కంటే ₹1 కూడా అదనంగా తీసుకోకూడదు. కానీ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రాంతాలను బట్టి, ఏరియాలను బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంది. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష జరిగి చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి అన్యాయాలు, గ్యాస్ అక్రమ రవాణాలు జరగకుండా